హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మంచిగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. ఈలోపు కాలీఫ్లవర్ తీసుకొని ముందుగా దానికి ఉన్న ఆకులన్నీ తుంచేసి ఆ తర్వాత గోబీ పువ్వును పూర్తిగా ముక్కలుగా తుంచేయాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఆ ముక్కలుగా చేసిన గోబీ పువ్వును తీసి మరుగుతున్న నీటిలో వేయాలి. ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు ఆ నీటిలో ఉడకనివ్వాలి. అలా ఉడికిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ నీటిని పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత ముక్కలన్నీ పూర్తిగా ఉడికాయో లేదో చూడాలంటే ముక్కలను అలా తుంచేస్తుంటే అర్థమైపోతుందండి. ఆ తర్వాత మనకు కావలసినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇంకా కార్న్ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలా పూర్తిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు గోబీ ఫ్రై రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.